I'll take my words back. 5 రూపాయలు మ్యాగీ 60 రూపాయలు పెట్టి అమ్మేస్తే ఎట్లా బాస్? Yes, नत्था टाउन में आना कभी स्लाइडिंग होता है, तो स्नो एक्टिविटीज कराते हैं, स्नो स्कीइंग होता है, ट्यूब राइड वगैरह। अभी तो बर्फ कम है एक्चुअली, उसकी वजह से स्लाइडिंग हो रहा है इधर। चाय, मैगी, कॉफी, ब्रेड ऑमलेट वगैरह सब अवेलेबल है इधर। సో ఇప్పుడే ఆల్మోస్ట్ మనం పత్ని టాప్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇంతకేమైందంటే నేను బ్లాగింగ్ చేసా కానీ మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను. సో మొత్తం మళ్ళీ రికార్డింగ్ చేసిన. ఇక్కడైతే అసలు ఎంత బాగుందంటే రోడ్లు అయితే కరువులు ఇష్టం వచ్చినట్టు కరువులు ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. అండ్ బట్ రోడ్లు అయితే ఒక్క పాట్ హోల్ లేదు, ఒకటి ఏం లేదు. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 147 కిలోమీటర్స్ మనం శ్రీనగర్కి అయితే వెళ్తాము. బట్ యాజ్ ఆఫ్ నౌ నేనైతే శ్రీనగర్ కాశ్మీర్కి అయితే వెళ్ళట్లేదు. బట్ 147 కిలోమీటర్స్ అంటే రఫ్లీ అరౌండ్ ఒక 3 hours వేసుకోవచ్చు. ఎవరైతే ఇటు వస్తున్నారో కనుక కట్రా దర్శనం చేసుకొని సీదా అటు వెళ్ళిపోండి హాలిడే విజిట్ కింద. ఏమన్నా ఉంది అసలు ఇక్కడ చూస్తుంటే కనుక ఈ ఏరియా అంతా సూపర్ అనిపిస్తుంది అసలు. ఒక్క నిమిషం మీకు ఇంకొక సీనిక్ బ్యూటీ చూపిస్తా ఆగండి. సో మోస్ట్లీ అక్కడ మనకి మంచు ఉంది, ఇంకెక్కడ లేదు అసలు. ఇదంతా ఊరు అనమాట. వాళ్ళు ఏంటంటే కొండని పగలు కొట్టుకొని ఊర్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కొండల్ని తవ్వి చేసి పెట్టి అట్లా. ఎంత అంటే అసలు పాపం ఇక్కడ వీళ్ళకి ఎట్లా నివసిస్తారేమో తెలియదు కానీ ఆ చలికి ఎంత. బట్ ప్రస్తుతానికైతే ఎండ బాగానే ఉంది. చూడాలి ఇంకా ఎంత అవుతుందో మరి. ఇక్కడ చూస్తేనేమో ఇది ఇటు ఎక్కడ పడితే అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ అందరు ఉన్నారు. సో యాక్చువల్లీ ఏ స్మాల్ అప్డేట్, పత్ని టాప్ కంటే ఇంకెక్కువ నాథా టాప్లోకి వచ్చేసాం మనం. అసలు ఇక్కడ చూస్తుంటే మంచు స్వెటర్లు మస్తు ఉంది. మీకు ఒకసారి మంచు చూపిస్తే ఆగండి. ఎట్లుందంటే లిటరలీ ఫుల్ సడన్గా ఒక 6 degrees దగ్గరకు వచ్చేసాడు అనిపిస్తుంది. బట్ అంత అయితే లేదు. ఓకే ఫైన్, 8 degrees ఉంది. సో ఇది మొత్తం అంతా నాటా టాప్ కంటే పైకి ఇంకా ఇక్కడైతే మీకు గుర్రం ఫోటో దిగచ్చు. అట్లానే ఇదంతా సీన్ చూస్తే కనుక ఇట్లా ఉంది. ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఆల్రెడీ 2 సార్లు పగిలిందండి కింద. స్కేటింగ్ అయ్యాయి, పడ్డాము, కానీ బాగుంది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఐస్లో రావడం. కొత్తగా అనిపిస్తుంది, కొత్తగా నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎట్లా ఎక్కాలి, స్కీయింగ్, ఇదంతా ఎవరైతే స్కీయింగ్ చేస్తారో వాళ్ళకి సూపర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నాథా టాప్ పైకి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా అసలు అటు చూస్తే మొత్తం ఇదంతా జనాలు ఉన్నారు, ఇదంతా ఫుడ్ ఏరియా. బట్ ఇటు పక్కన చూస్తే మాత్రం ఫుల్ మంచు ఉంది. ఆ వ్యూస్ మాత్రం భలే ఉన్నాయి. సో అయితే ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసాము. అంటే ఇంకా పైకి వెళ్ళచ్చు కానీ అటు ఎలవ్ లేదు అదనమాట. ఇటు చూస్తేనేమో ఇక్కడ చాలా ఇంకా లోతుదంతా ఉంది. అటు వెళ్తే మాత్రం ఇంకా ఎటుంటామో మనకే తెలీదు, అంత కష్టంగా ఉంది. ఇక్కడ ఇట్లా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. లైక్ హార్స్లో ఒకటి ఉంది ఫోటోకి. అలానే ఫోటోగ్రఫీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు అక్కడ మాత్రం చాలా ఎక్కువ ప్రైజెస్ పెట్టేశారు. బట్ ఒకటి ఏంటంటే బార్గెనింగ్ అయితే చేయండి. ఇక్కడికి వస్తున్న వాళ్ళు బార్గెనింగ్ చేయకపోతే కనుక మీరైతే డబ్బులు వదులుకుంటారు బాగా. ATM కానీ గట్టిగా కోసేస్తారు అనమాట. ఇక్కడేమో ఇంకా మనకి ఇక్కడ ఒక హౌస్ అయితే ఉంది. ఇది వాళ్ళు ఎవరు ఉండట్లేదు బహుశా ఉండట్లేదు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇలాంటి హిల్లీ ఏరియాస్లో ఎట్లా ఉంటుందంటే లైక్ చలికాలంలో ఏమో వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు, అంటే ఉదంపూర్కి వెళ్ళిపోతారు. ఎండాకాలంలో మాత్రమే పైకి వస్తారు అనమాట, అంటే ఇక్కడ వచ్చి ఉంటారు ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటేనేమో మనకి ఇంకా కిందకి వెళ్తే అక్కడేమో మ్యాగీ అవన్నీ ఉన్నాయి. 5 రూపాయలు మ్యాగీ 60 రూపాయలు పెట్టి అమ్మేస్తే ఎట్లా బాస్? అంత దారుణమా? ఆల్మోస్ట్ ఎంత 12 times ఎక్కువ. ఇట్స్ లైక్
వదులుకోవడమే చెప్పాలంటే, టు బి ప్రిసైజ్ ఇంకా సఫా కోసుకోవడమే ఉంటుంది. బట్ కొంచెం చూసుకొని ఎంజాయ్మెంట్గా అయితే బాగుంది, చక్కగా చేయొచ్చు. అండ్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి దెబ్బ తగిలితే కానీ మనకి కరెక్ట్గా వెళ్ళాం అన్నమాట. అది ఒక ఎక్స్పీరియన్స్. ఇది ఎంత సీనిక్ బ్యూటీ ఉంది అసలు ఇక్కడ, ఎంత బాగుందో చూడండి. సో ఇప్పుడే ఇక్కడ లోకల్ అన్నతో మాట్లాడారు, అసలు ఏంటి 5 రూపాయల మ్యాగీ 60 రూపాయలు పెట్టి ఎట్లా అమ్ముతున్నారని చెప్పి. వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళందరూ సనాసర్ అనే ఊరు నుంచి వచ్చారు. అది కింద 9 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ వీళ్ళకి ఆల్మోస్ట్ 750 రూపీస్ పడుతుందంట ఎవ్రీడే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలుపుకొని. కానీ ఇక్కడ నుంచి వచ్చేది 5 రూపాయల మ్యాగీ ప్యాకెట్ వీళ్ళకి 20 రూపాయలకి వస్తుంటే, వీళ్ళు 20 రూపాయలు 60 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. అండ్ తర్వాత ఇక్కడైతే అతను చదువుకున్నారు అన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే ఆర్మీకి అప్లై చేశాడంట. भैया वीडियो पे आओगे वीडियो पे आ जाओ. मैं तेलुगु में बोल रहा हूँ पहले, बाद में आपको ट्रांसलेट कर लेता हूँ या आपको बोल देता हूँ. సో ఇతనే అనమాట, చాలా కష్టపడి సనాసర్ అనే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మ్యాగీ జోన్ పాయింట్ అనేది సెట్ చేసుకొని అన్ని సెట్ చేస్తున్నారు. భయ్యా आपकी बातों में बताओ अब क्या. भैया नत्था टाउन में आना, कभी स्लाइडिंग होता है, स्नो एक्टिविटीज कराते हैं, स्नो स्कीइंग होता है, ट्यूब राइड वगैरह. अभी तो बर्फ कम है एक्चुअली, उसकी वजह से स्लाइडिंग हो रहा है. इधर चाय मैगी कॉफी ब्रेड ऑमलेट वगैरह सब अवेलेबल है, इधर खा सकते हो आप. इधर आके बढ़िया रहेगा, एंजॉय करो आप. बाकी बर्फ बढ़िया है और 20-25 दिन के बाद पूरा खत्म हो जाएगा ये. भैया आपके बारे में कुछ बोल रहे थे मुझे पर्सनली, अभी कैमरा में बोलोगे. हाँ सर, मैंने अभी मतलब आर्मी का एग्जाम दिया है. अभी 26 को रिजल्ट आएगा, क्या पता क्या होता है, अभी आगे देखे जाएंगे. ऊपर वाले के ऊपर छोड़ दी है, जो होगा आगे देखे जाएगा. जय जवान जय किसान. मिलेंगे अगले. तो आपको ऑल द बेस्ट बोलता हूँ, कभी मिलेंगे आर्मी के अंदर. अगर इनका सिलेक्शन हुआ तो बहुत बढ़िया रहेगा. तो बीच बीच में मैं भी हिंदी बोल रहा हूँ यार, मुझे तो हिंदी आता है, सब कुछ तो हो जा रहा है मेरा. वरना आप तेलुगु वाले यहाँ पे आने के बाद हिंदी या अंग्रेजी, इनको अंग्रेजी पता है, ठीक है, तो पूछ के आप एक्टिविटीज कर लेना. थैंक यू भैया वीडियो पे आने के लिए. मैं बोलता हूँ आपको ऑल द बेस्ट. आपको भी आना नेक्स्ट टाइम फिर से सर. नहीं, नेक्स्ट टाइम जब मैं आऊंगा आप आर्मी में रहना है, ठीक है. हाँ, तो बेस्ट ऑफ लक बोलता हूँ. तो मैं बोलता हूँ आपको, मैंने कुछ फ्री में नहीं दिया है, बट फ्री में लिया, पेमेंट किया है सब कुछ. तो ఇట్స్ ఏ గుడ్ వన్. చాలా కష్టపడుతున్నారండి, చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. సో ఐ విల్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. 5 రూపీస్ ది 60 రూపీస్ ఎట్లా అమ్ముతున్నారు అని చెప్పి. ఇట్స్ ఏ వర్త్ ఇట్, ఎవ్రీ పెనీ देयर हार्ड वर्क. तो इट्स लाइक ए गुड वन. भैया अभी हमारा सब्सक्राइबर बन चुका है यार, ये तो गुड बात है. तो ये तो उन्हें ही मांगा है. तो मैं भी आपको बोलता हूँ लाइक शेयर सब्सक्राइब बना रखेगा, और वीडियोस आएंगे आपके सामने, तो जल्दी सपोर्ट मार लो यार. సో ఇప్పుడే మన నాథా టాప్ నుంచి ఆల్రెడీ మళ్ళీ నిహారిక కాంప్లెక్స్కి వచ్చేసాం. మధ్యలోనే మేము అందరం డిన్నర్ కూడా చేసేసాము. అది కూడా ఎక్కడ అంటే బస్ స్టాండ్ పక్కన ఉన్న జ్యువెల్స్ రెస్టారెంట్లో. జ్యువెల్స్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం కార్పొరేషన్ వారైతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే చాలా బాగుంది ఫుడ్. అండ్ నో ఆనియన్ నో గార్లిక్, అదైతే పక్కా ఫిక్స్. అదనమాట. ఇప్పుడు నిహారిక కాంప్లెక్స్కి అయితే వచ్చేసాను. సో విల్ మీట్ యూ సూన్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.